హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మూవీ థింగ్స్. ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ మూవీ రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీకి ఇంకా ప్రీమియర్స్ తెలంగాణలో ఓపెన్ కాలేవు కాబట్టి ఈ మూవీస్కి మైనస్గా చెప్పవచ్చు. సంక్రాంతి రేసులో చాలా సినిమాలు ఉండటం వల్ల కలెక్షన్లో కూడా తేడా రావచ్చు. రీసెంట్గా జననాయకన్ మూవీ పోస్ట్పోన్ అయినందున ఈ మూవీకి కలెక్షన్లు తమిళనాడులో, కేరళలో కూడా పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఈ మూవీకి బడ్జెట్ 400 కోట్లు అవ్వగా మూవీకి జరిగిన బిజినెస్ గురించి తెలుసుకుందాం. తెలుగులో రాజాసాబ్ సినిమాతో చిరంజీవి గారి, మనశంకర వరప్రసాద్, నవీన్ పోలిశెట్టి గారి అనగనగా ఒక రాజు, రవితేజ గారి మహాశైలకు విజ్ఞప్తి సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నవి. ఇక రాజాసాబ్ మూవీ బిజినెస్ గురించి తెలుసుకుంటే ముందుగా నైజాంలో ప్రీమియర్స్ లేనందున ఇక్కడ కలెక్షన్ తగ్గే ఛాన్స్ ఉంది. ఇక్కడ బిజినెస్ 48 కోట్లు జరిగింది. ఇక్కడ హిట్ కావాలంటే 49 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్గా చెప్పవచ్చు. హిట్టాకు వస్తే మాత్రం 50 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది. ఇక ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఇక్కడ బిజినెస్ 15 కోట్లు జరగగా ఈస్ట్లో 10.5 కోట్లు, వెస్ట్లో 8 కోట్లు, గుంటూరులో 9.5 కోట్లు, కృష్ణాలో 8.2 కోట్లు, నెల్లూరులో 4.5 కోట్లు జరిగింది. ఇక సీడెడ్లో చూసుకుంటే ఇక్కడ 20 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. మొత్తం ఆంధ్రాలో చూసుకుంటే 50 కోట్ల పై మాటే. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 కోట్లకు పైగా బిజినెస్ జరగగా టోటల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 210 కోట్లు జరిగింది. టోటల్ వరల్డ్ వైడ్ హిట్ కావాలంటే 212 కోట్లు కలెక్ట్ చేస్తే షేర్ హిట్గా చెప్పవచ్చు. గ్రాస్ వచ్చేసి 400 కోట్ల పై మాటే. దాట్స్ ద వీడియో గాయ్స్, సైనింగ్ ఆఫ్. ఇట్స్ మూవీ థింగ్స్. మన ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.